అందరికీ నమస్తే అండి. ఇవాళ అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అలాగే సాక్షి డిబేట్లలో కూర్చొని చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. అంబటి రాంబాబు బూతులు తిడితే ఇంటిపైకి దాడికి వెళ్ళిపోతారండి, బూతులు తిడితే తిట్టేళ్ళే అంటే లకారాలతో తిట్టినా కానీ అంబటి రాంబాబుని సమర్థిస్తున్నారన్నమాట. ఎందుకంటే బూతులు తిట్టడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార భాష, వాళ్ళకి బూతులే వచ్చు. ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ పరంగా మాట్లాడలేకపోతే వాళ్ళు ఎంచుకునేది ఒకటి బూతులు తిట్టడం. బూతులు తిడితే మొత్తం అంతా డైవర్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు కల్తీని వ్యవహారం ఏదైతే ఉందో ఇందులో దొరికేశారు, తేలిపోయారు, వాదించలేకపోతున్నారు, డిబేట్ చేయలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఎంత అడ్డగోలుగా వాదించినా సరే వర్కౌట్ అవ్వట్లేదు. అది జనాల్లోకి బాగా వెళ్ళింది. అది ఇప్పుడు దాన్ని అర్జెంటుగా డైవర్ట్ చేయాలి కాబట్టి చక్కగా అంబటి రాంబాబు, జోగి రమేష్, అలాగే సిదిరి అప్పలరాజు, లేదంటే ఇంకొకడో వీళ్ళ చేత బూతులు తిట్టించేస్తున్నారు. వాళ్ళ గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కావచ్చు, పట్టాభి ఇంటి మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి ఏమైనా మాట్లాడాడో వినిపిస్తామనండి. దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాష్ వాళ్ళు తిడతారు. దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి, ఆ రకంగా కావాలని తిట్టించి, కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మ కొద్దీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విన్నారు కదా. కావాలని చెప్పేసి తిట్టించి, కావాలని చెప్పేసి వైషమ్యాలను రెచ్చగొట్టి, అంటే రాష్ట్రంలో ఏదో రకంగా అల్లాల్లో సృష్టించాలని చెప్పేసి వైసీపీ ప్లాన్. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మేము చెప్పట్లా. అంబటి రాంబాబు మనం మాట్లాడడానికి గల కారణం ఏంటంటే స్క్రిప్ట్, అదొక వ్యూహం అన్నమాట. ముందుగానే చక్కగా ఎవడెవడు ఏమైనా బూతులు మాట్లాడాలో చక్కగా ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా వర్కౌట్ చేశారు, వర్కౌట్ అయింది, అంతేనే. మరి ఈరోజు మాట్లాడే మేధావులంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో శుద్ధపూచలాగా ఏదో ఒక ట్వీట్ వేసేసాడు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్ అంట సిగ్నిపించట్లా. అసలు నువ్వే సమర్థించి, అంటే నీ హయాంలో నువ్వు సమర్థించి ఇప్పుడు వచ్చి అంబటి రాంబాబు బూతులు మాట్లాడితే తప్పులేదని మాట్లాడతావా? దాన్ని ఏమో మీ పేడిఎం ముక్కలను తెగ తిప్పడం. అంబటి రాంబాబుకి ఫోన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఏమన్నా బాగా బూతులు తిట్టామని చెప్పేసి పరామర్శించావా? సిగ్గనిపించట్లా. పార్టీ నుంచి కనీసం ఖండిస్తున్నట్టు కానీ, ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పని కానీ, లకారాలతో సంబోధించడం తప్పని కానీ, కనీసం ఒక ఖండించినట్టు కనీసం ఒక ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేశారా? ఏం అడ్డగోలు వాదనండి ఇదంతాను. వీడియో ముందు కూర్చొని మీ వాళ్ళు మళ్ళీ వచ్చేది మేమే వచ్చి ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు. కానీ గట్టిగా సబ్జెక్ట్ మీద ఏదైనా డిబేట్ చేయాలంటే మనకు బూతులు తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. మీరు మళ్ళీ వచ్చి ఎరగ తీసేస్తారా? మేము మళ్ళీ వచ్చేస్తాం, గుర్తుపెట్టుకున్నా అంత సినిమా లేదులే. మీరు ఈ బూతులు వదలనంతసేపు, ఈ బూతులు మాట్లాడడం తగ్గించినంతసేపు మిమ్మల్ని ఎవడో నమ్మడం, మీకు ఎవడో ఓటు కూడా ఏంటి? ఏం బూతులండి ఇది? మాజీ మంత్రి ఏం పోయే కాలం? చంద్రబాబు నాయుడు గారి వయసు ఎక్కడ? 4వ సారి ముఖ్యమంత్రి ఆయన. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి మన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కనీసం మర్యాద, కనీస గౌరవం ఉండొద్దండి. మీకు వయసుకి గౌరవం ఉండదు, కనీసం ముఖ్యమంత్రి అనే సోయ ఉండదు. పైన పక్కన పెట్టేసండి, కనీసం వీడు మాజీ మంత్రి కదా. అంబటి రాంబాబు అనే వ్యక్తి సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తే, మాజీ మంత్రి. కనీసం సోయి లేకుండా మాట్లాడితే ఎలాగండి? శిలరథంలా మాట్లాడితే ఎలాగండి? మాట్లాడి రెచ్చగొట్టి టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో పెంట చేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో తను మాట్లాడిన మాటలను సమర్థించుకుంటూ ఒక తప్పుడు కథనా ఒకటి ముందెట్టేసి ఒక స్టోరీ ఒకటి వెళ్ళేసాడు. నా మీద దాడి చేశారు, నేను బూతులు తిట్టేశానని. అంబటి రాంబాబు కారులోంచే ఒక వీడియో రికార్డ్ చేశారు, అది బయటకు వచ్చింది. ఎక్కడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నట్టు కానీ, దాడి చేసినట్టు కానీ ఎక్కడా లేదు. దారి క్లియర్గా ఉంది. అటుపక్క ఇటుపక్క పోలీసులు ఉన్నారు. పోలీసులు వెనకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వీడి కారు ఆపేసి, అద్దం దింపేసి, లకారాలతో సంబోధించి బయటికి ఉంటే డామ్ డూన్ డకారం అని చెప్పేసి అని, ఆడమ్మ మూడు ఈడమ్మ మూడు, ఆళ్ళ కొడుకు ఇలా కొడుకు అని చెప్పేసి అని మాట్లాడితే ఏం చేయాలి? వీడు వెళ్ళిపోతుంటే తిట్టేసి వెళ్ళిపోతావు ఏంట్రా అని చెప్పేసి అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు ఆవిడ, మహిళ ఉంది ఒక ఆవిడ,
ఆవిడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిట్టారు. తిట్టకుండా అయితే లేదు, తిట్టారు. తిట్టరా? మరి చంద్రబాబు నాయుడు గారు లకారాతో సంబోధించేస్తే తిట్టరా అండి? తిట్టారు. దాన్ని వీడు ప్రెస్ మీట్లో చూపించి నన్ను ఇలా తిట్టారు కాబట్టి నేను తిట్టానని మాట్లాడుతున్నాడు ఆవిడ. అంటే అంత పిచ్చోళ్ళు ఏట్రా జనాలా? నిన్ను ఎవడాగమన్నాడు? వెళ్ళాలి కదా. వెళ్ళకుండా నువ్వు బూతులు తిట్టేసి మళ్ళీ నేను తిట్టారని చెప్పేసి నేను ఎదురుతాడా? పైగా వక్రీకరణ. నేను తిట్టలేదంటే చంద్రబాబు నాయుడు గారిని, నేను ఎందుకు తిడతాను? నేను లకారాలతో సంబోధిస్తూ మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చాను. అయ్యా ఇంక మన ఎదుటిని ఇంకా నిరుపప్పులని చెప్పి రాసిందా? సిగ్గనిపించట్లా? పైగా ఏదో సమర్థన ఒకటి పోనీ అప్పుడన్నా క్షమాపణ చెప్పాడంటే లేదు, మళ్ళీ రెచ్చగొట్టాడు. నా కుక్క భయపడదు, నా పిల్లలు భయపడరు. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ కూడా? మన నోరు మన అదుపులో ఉంచుకుంటే మన ఊళ్ళు జాగ్రత్తగా ఉంటుంది. ఇక లేదంటే ఇలాగే చెప్పుదెబ్బలు తినేయాలి. చూశారు కదా, అరెస్ట్ చేసే సమయంలో కూడా కోడిగుడ్లు టమాటాలు ఇచ్చి కొట్టారు. కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. ఆ పరిస్థితి వచ్చేసింది వాళ్ళ. ఎక్కడైనా సరే మీరు ఉపన్యాసాలు చెప్పకుండా కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది.